ఈ సాహసోపేతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే అవుతుంది. ఎందువల్లంటే అని అందరూ అనుకునేటువంటి ఈ ఛానల్లో విజృంభణ రోజు రోజుకి కూడా పెరుగుతూ ఉంది. మొదటి రోజుకి రెండవ రోజుకి, రెండవ రోజుకి మూడవ రోజుకి ఇంత ఆదరణ వస్తున్నటువంటి ఈ కార్యక్రమం యొక్క రహస్యం, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తెర ఎదురుండేటువంటి వీరందరూ, తెర వెనకాల ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు, మరి ఎంతో హుందాగా ఈ కార్యక్రమానికి ఒక వన్నె తెచ్చినటువంటి మండా కృష్ణమోహన్ గారు ఎప్పుడు చిరునవ్వుతో చక్కగా ఈ కార్యక్రమాన్ని అలా 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 ఎదురు తీసుకువెళ్ళడంలో నేను మొట్టమొదటి రోజు గమనించాను. ఒక పాప ప్రాక్టికల్గా ఏడుస్తోంది, బహుశా ఈ అమ్మాయి అనుకుంటా. అమ్మాయిని మళ్ళీ వెనక్కి పిలిచి కూర్చోబెట్టి కాసేపు ఆగమ్మ చివరిలో పాడుతాను అంటే, మా ఆఫీస్లో మా స్క్రీన్ మీద ఇంచుమించుగా ప్రతిరోజు కనీసం 2-3 సార్లు ఈ అమ్మాయి పాట మేము వింటూ ఉంటాం. అంటే ఒక వ్యక్తిలో ఉండేటువంటి ఆ నైపుణ్యాన్ని వెలితీయడంలో తమ వంతు పాత్రని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ న్యాయ నిర్ణేతలు ఇద్దరిని కూడా ఎంత పొగిడినా అది చంద్రునికో నూలు పోగు మాత్రమే. ఇక మా కుంచే రవి గారు, మా అని అన్నానంటే మా గోదావరి జిల్లా వాళ్ళు. అంచేత ఈ కార్యక్రమాన్ని చాలా హుందాగా నడిపించడానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి ఈనాటి ఈ నిర్వహణ బాధ్యతను స్వీకరించినటువంటి దీప్తి, వీరి గురించి నేను మొట్టమొదటిసారిగా వీరి ప్రోగ్రాం నేను విజయవాడ క్లబ్లో చూడడం జరిగింది. వీరు ఒక సినీ నటీమణి, తర్వాత ప్రస్తుతం న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తున్నారట. వారి దగ్గర నుంచే తెలుసుకోవాల్సి వచ్చింది. ఇక ఈనాటి ఈ వాద్య సహకారాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తులు, ఎందుకంటే వీళ్ళ గురించి ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం, కానీ ఈ వాద్య సహకారం అందిస్తున్న వాళ్ళందరికీ తలో ప్రత్యేకత ఉంది. రూపంలోనే కాదు, అతని విద్యను కూడా మొట్టమొదటిగా నేర్చుకున్నది జాకిర్ హుస్సేన్ గారి దగ్గర నుంచి మన నాని. చిన్న బిట్టు నాని. ఈ నాని ఆల్ ఇండియా రేడియోలో అతను ఆడిషన్ అయింది. ప్రస్తుతం అతను మ్యూజిక్ కాలేజీలో డిప్లొమాని చేస్తున్నారు. అలాగే ప్యాడ్స్ మీద ఉండేటువంటి చోటే ఒక మంచి రిథమ్ కంపోజర్. మరి అతనిలో ప్రతిభను కూడా ఒకసారి మనం ప్రత్యక్షంగా చూద్దాం. చోటే గారు. తర్వాత శ్రీకాంత్ గారు, వారు పాడుతా తీయగా నుంచి పాడుతా హాయిగాకి వారి యొక్క విద్వత్తును అందించడానికి వచ్చారు. అదే రకంగా వారిని సునీల్ని కలిపి విందాం మనం. ఎందుకంటే సునీల్ ఈయన కూడా మంచి సంగీత విద్వాంసుల దగ్గర మంచి స్టార్ నైట్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం నాకు తెలుసు. బాలసుబ్రహ్మణ్యం గారు స్టార్ నైట్ కానీ, మనో గారు స్టార్ నైట్ కానీ, అలాగే చాలా మంది ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క బృందంలో వీళ్ళిద్దరూ కూడా సభ్యులే, సునీల్ అండ్ శ్రీకాంత్.